'అదుర్స్ ఆనంద్.' 'అదుర్స్' మీ ఇంటి పేరా? కాదండి. నాకు 'జబర్దస్త్' టైటిల్ ఇచ్చిందనమాట. హుహు. సో, 'చమ్మక్ చంద్ర' అన్నట్టు అట్లా. ఓకే. అలాగే 'అదుర్స్ ఆనంద్.' 'అదుర్స్ ఆనంద్' కుటుంబ నేపథ్యం ఎక్కడ మీరు పుట్టి పెరిగింది? మీ విద్యాభ్యాసం ఏంది? ఎలా సాగిందంటే? నేను పుట్టింది నెల్లూరండి. హుహు. నెల్లూరు పొదలకూరులో పుట్టాను. ఓకే. తర్వాత 7థ్ వరకు అక్కడ చదువుకున్నాము. తర్వాత చీరాల్లో 10థ్ వరకు కంప్లీట్. తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్‌లో డిగ్రీ, ఎంసీఏ మొత్తం ఇక్కడే చేశానండి. అసలు 'జబర్దస్త్‌లో' అవకాశం ఎలా వచ్చింది? ఎలాంటి ప్రయత్నం చేశారు? 'జబర్దస్త్‌లో' అవకాశం కోసము ఫస్ట్ నేను రమణారెడ్డి అని చెప్పేసి నా మిత్రుడున్నాడు. నేను అంతకుముందు 'తడాకా' షో ఈటీవీలోనే చేశాను. ఓకే. అక్కడ నా టాలెంట్ చూసిన అతను ఈ 'జబర్దస్త్‌కి' చిత్రం సీన్ గారికి రైటర్ కమ్ ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి నన్ను పిలవడం జరిగింది. హుహు. సో, చిత్రం సీన్ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఒక టీమ్‌లో చిన్న అవకాశం పోయిన నాకు టీమ్‌ని మెయింటైన్ చేయడము, స్కిట్స్ ఇవ్వడము, ప్రాపర్టీస్ చెప్పడం మొత్తం టీమ్ మన చేతికి రావడం జరిగిందండి. సో, అలా 'జబర్దస్త్‌లో' నాగబాబు గారికి కానీ, రోజమ్మకి గాని అలా కనెక్ట్ అయ్యానండి నేను. మీరేసే పంచులు, మీరేసే డైలాగులు, మీ టీమ్‌లో ఉన్నటువంటి 4 మెంబర్సా? 5 మెంబర్సా? ఈ స్క్రిప్ట్ మీరే తయారు చేసుకుంటారా? మీకెవరైనా తయారు చేసిస్తారా? ఇది ప్రాక్టీస్ చేయడానికి ఒక ఎపిసోడ్ రిలీజ్‌కి అయ్యేటానికి అది 3-4 నిమిషాలు, 5 నిమిషాల మధ్యలో ఉంటది. కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడతది? బేసిక్‌గా స్క్రిప్టు కొంతమందైతే లైక్ 'సుధీర్' అన్న టీమ్ లాంటి వాళ్ళేమో అక్కడక్కడే వాళ్ళనుకోని ఒక సెగ్మెంట్ అనుకోని దాంట్లో ఓన్‌గా ఫ్లోలో ఎళ్తుంటారు. సమ్ టైమ్స్ ఖాళీ లేనప్పుడు. ఓకే. కానీ ఎవరికైనా టైం ఉంది అనుకుంటే ముందు రోజు రాసుకోవడము, ఒకరోజు ముందు ప్రాక్టీస్ చేయడము, లైన్స్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి చెప్పడము, ఆ లైన్స్ వాళ్ళు ఓకే చేసిన తర్వాత దాంట్లో ఓ సెగ్మెంట్ రాసుకుంటారు. స్కిట్ రాసుకొని దాన్ని ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చూపించి అంతా ఓకే అనుకున్నాక స్టేజ్ ఎక్కుతారు. 'జబర్దస్త్‌లో' కొత్త వారికి అవకాశం రాదు ఫస్ట్. హుహు. అక్కడ ఉండేటటువంటి వారిని కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తారు అనేసి బాగా ట్రోల్ అయితున్నటువంటి అంశము. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది అంటారా? 'జబర్దస్త్‌లో' కొత్త వాళ్ళే ఉన్నారు ప్రెజెంట్‌లీ. పాత వాళ్ళు లేరు. ఓకే. 'జబర్దస్త్‌లో' కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. 'జబర్దస్త్‌లో' కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మేమంతా ఈరోజు స్టార్‌లయినాము. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం 'జబర్దస్త్' ఇస్తుందండి. అక్కడ ఇబ్బందులు పడుతున్నారంటే ఎలాంటి ఇబ్బందులనేవి ప్రెజెంట్‌లీ మేము బయటకొచ్చి 'జబర్దస్త్' నుంచి 2 ½ ఇయర్స్ అయితుంది. ప్రెజెంట్ ఏం జరుగుతుందో నాకు తెలీదండి. 'అదుర్స్ ఆనంద్' హ్మ్. 'జబర్దస్త్' వీడడానికి కారణం ఏమైయుండొచ్చు? 'అదుర్స్ ఆనంద్' బయటికి రావడానికి. 'జబర్దస్త్' అంటే మాకు ఆల్మోస్ట్ పంచప్రాణాలండి. దాంట్లో చేయాలన్నా గానీ, దాంట్లో ఉండాలన్నా గూడా చాలా ఇష్టము. నేను సమ్ సిట్యుయేషన్స్ డైరెక్టర్‌కి నా స్కిట్‌లు నచ్చలేదు. తర్వాత 'జబర్దస్త్‌ని' రేటింగ్ కొద్దిగా తగ్గుతుందనే ఉద్దేశంలో 6 టీములు ఉన్న దాంట్లో ఒక 5 టీములు చేశారనమాట. ఈ 5 టీముల్లో వాళ్ళు 'జీవన్' అనే టీమ్‌ని ఎంకరేజ్ చేశారు. నా టీమ్‌ని సరే ఆనంద్ ఇప్పుడు అంతగా బాగా చేయట్లేదని అనుకున్నారు. సరే అని జెప్పేసి నేనే మళ్ళీ ఫర్దర్‌గా కూడా నాకు టీమ్ లీడర్ ఇస్తామన్నారు. టీమ్ లీడర్‌గా చేయమన్నారు. ఆర్టిస్ట్‌గా కూడా చేయమన్నారు. ఒక చోట ఎక్కడైతే మన నేము వాళ్ళకి నచ్చలేదు, మన పని వాళ్ళకి నచ్చలేదో అవును. నేనక్కడ ఉండలేనండి. సో, నా సొంత ఇగోతోటి నేను బయటికి రావడం జరిగింది. ఎట్లా ఉంటాయి ఆనంద్ గారు? అంటే 'జబర్దస్త్‌లో' పేమెంట్స్ హ్మ్. ఒకసారి కొన్ని యూట్యూబ్‌లో కొన్ని వైరల్ అయినాయి. హ్మ్. శాంతి బెంజ్ కారు కొన్నది. హుహు. నిజంగా బెంజ్ కారు కొనే రేంజ్‌లో పేమెంట్స్ ఉంటాయా 'జబర్దస్త్‌లో'? పాస్ అండి. హ్మ్. జనరల్‌గా అంటే కొత్తవారు ఎవరైనా అవకాశాల కోసం వెతుకులాడుతున్న నేను 'జబర్దస్త్‌లోకి పోవాలని ఇంట్రెస్ట్ చాలా మందికుంటది. ఏ ఫీల్డ్ అయినా సార్ మనకొచ్చే పేరుని బట్టి, మనకొచ్చే నేమ్‌ని బట్టి బెంజ్‌లు, ఆడీలు వస్తాయి సార్. ఒకటి ఫస్ట్ థింగ్. దీంట్లో 'జబర్దస్త్‌లో' చేయడం వల్ల బెంజ్ రాదని నేను చెప్పను. చేస్తేనే బెంజ్ వచ్చేస్తదని కూడా నేను చెప్పను. వాళ్ళు పబ్లిక్‌ని ఎంత క్యాచ్ చేశారు, పబ్లిక్‌లో ఎంతగా దూసుకెళ్ళారు. ఇప్పుడు 'హైపర్ ఆది' గాని, మన 'సుడిగాలి సుధీర్' గాని, 'చంద్రన్న' గాని వీళ్ళందరూ పబ్లిక్‌లోకి ఎంత ఫాస్ట్‌గా ముందుకెళ్లారు, ఎంత పేరొచ్చింది. దాన్ని బట్టి వాళ్ళ రెమ్యునరేషన్స్ అనేవి బయట పెరుగుతుంటాయండి. దాన్ని బట్టి బెంజ్‌లు కొనుక్కోవచ్చండి. అదేం ప్రాబ్లమ్. ఎట్లా ఉంటాయి రెమ్యునరేషన్స్? ఎట్లా ఏ రేంజ్‌లో ఉంటాయి? వాళ్ళ సరిపడా ఉంటాయండి. వాళ్ళకి ఇంకా మీకెంత మంచిగా ఉన్నది? ఉంటాయి. పేమెంట్‌ల గురించి మాత్రం ఇప్పటి వరకు మేము ఎక్కడ రివీల్ చేయలేదండి. ఓకే. ఎందుకంటే మల్లెమాల మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళకి సరిపోయినంత ఇంకెక్కువ పేమెంటే ఇచ్చి, వాళ్ళకి సరిపడ మా స్థాయికి తగ్గండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఈక్వల్ టు పెద్ద పెద్ద ఆర్టిస్టుల రేంజ్ రెమ్యునరేషన్‌లో మాది. ఈవెన్ షోస్‌కెళ్ళినా కూడా బయట అంతే రేంజ్ ఉంటది మాకు. ఒక 25 ఏళ్ళు, 25 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి నలిగిపోయి ఇప్పటికి పేరు లాని ఆర్టిస్టులు ఎంతోమంది కూడా వెనక్కెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము వాళ్ళకంటే చాలా బెటర్ కదండీ. సో, పేమెంట్స్ అనేవి బావుంటాయి. ఖచ్చితంగా ఇల్లులు కొనుక్కున్నారు అందరూ. చిన్నపాటి కార్లు కొనుక్కున్నారు. అందరూ సెటిల్ అయ్యారు. మాక్సిమం మెయిన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారు.